భాగ్యమతి, భాగ్యమతి, అమ్మమ్మ. భాగ్యమతికి అమ్మమ్మ అంటే మీరు నాకు నాయనమ్మ అవుతారు. భాగ్యమతి చెప్పింది నాయనమ్మ. వాళ్ళ నాన్న ఎప్పుడు బండబూతులు తిడతారంటగా. ఎంత తిట్టినా ఏం లాభం నాయనమ్మ, వాళ్ళు మారరు. ఓ అంకుల్. హాయ్ అంకుల్. అంకుల్ భాగ్యమతి ఇంట్లో ఉందా? ఏం లేదు అంకుల్, నా పర్స్ భాగ్యమతి దగ్గర ఉండిపోయింది. భాగ్యమతి చైన్ ఏమో నా దగ్గర ఉండిపోయింది. అంటే ఈ చైన్ లో వాళ్ళ అమ్మ ఫోటో ఉంది. అఫ్ కోర్స్ మీ ఫోటో కూడా ఉందనుకోండి. అరే నువ్వు ఇక్కడే ఉన్నావా? మరి ఇందాక నుంచి మాట్లాడవేంటి సిగ్గా? ఇదిగో నీ చైన్. ఆ పర్స్ ఎంత ఇంపార్టెంటో తెలుసా? నా ఫ్రెండ్స్ అడ్రస్ అన్ని దాంట్లోనే ఉన్నాయి. ముందు చెప్పండి, వాళ్ళు మన పెళ్ళికి వస్తారు. అవును, ఏంటి అలా ఉన్నావు? రాత్రి అంతా నిద్ర పట్టలేదా? ఎందుకు పడుతుందిలే. సరే సరే, అమ్మ నీకు ఈ చీర రమ్మంది, సాయంత్రం ఇంటికి కూడా రమ్మంది. నువ్వు ఆ చీర కట్టుకొని వస్తే బాగుంటది. అమ్మ కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఓకేనా? ఓయ్, ఏంటి అంకుల్? నా ఇంటికొచ్చి నా ముందే నా కూతురి మీద చెయ్యేసి మాట్లాడి వెళ్ళిపోతున్నావు. ఏంట్రా నీ ధైర్యం? అయ్యో, నాకు అస్సలు ధైర్యం లేదు అంకుల్, అస్సలు ధైర్యం లేదు. ఎందుకో చెప్పనా? చిన్నప్పటి నుంచి నాకు భయం అంటే ఏంటో తెలియదు అంకుల్. అయినా అంకుల్, నిన్ను చూసి నేను ఎందుకు భయపడాలి అంకుల్? ఏం పీక్గలవు నువ్వు నన్ను? తొక్క అని అడగాలి. కానీ నువ్వు భాగ్యమతి ఫాదర్వి, నీకు రెస్పెక్ట్ ఇవ్వాలి అంటే నేను గౌరవించాలి. ఏం చేయగలవు మమ్మల్ని అంకుల్? మహా అయితే చంపుతావు. చావు అంటే పనిష్మెంట్ కాదంకుల్. పగలకి మధ్యన రాత్రిలాగా జన్మకి జన్మకి మధ్యన రెస్ట్ అంకుల్ చావు అంటే. చావుకి ఇంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం లేదు అంకుల్. అర్థం కాలేదా? అదే ఈ జనం, ఈ గోళ, ఈ బిల్డప్. బెడ్రూమ్ లో లైట్ స్విచ్ అయిపోయి షాక్ కూడా చచ్చిపోవచ్చు అంకుల్ నేను. కాలు జారి పడిపోయి అనుకోండి, దెబ్బ సరిగ్గా ఇక్కడ తగిలింది అనుకోండి, ఫినిష్. ఏంటి కోటి అంతేగా? ఏంటి అలా చూస్తున్నావు? నీ గురించి భాగ్యమతి చెప్పిందిలే. ఒక చిన్న చావుకి నా చేతులు కళ్ళు వణికిపోయి అంకుల్ నీ కాళ్ళు పట్టేసుకుంటాను అంకుల్, నన్ను వదిలే అంకుల్, బతుకుంటే బయటికి వెళ్ళి బజ్జీలు అమ్ముకుంటాను అంకుల్, నీ కూతురు నీ దగ్గర పెట్టేసుకో అన్నాను. నీ గుమ్మం దాటాకే స్కూటర్ సైకిల్ గుద్దుకొని చచ్చిపోవచ్చు కదా. ఆ అడుగులు అందగానే అంత హీనంగా చేస్తే ఏం బాగుంటుంది అంకుల్? నువ్వే చెప్పు, ఒకసారి ఆలోచన చెప్పు. ఇంపాసిబుల్. నీ కూతుర్ని వదలనంటే వదలను. ఇదివరకైతే కత్తులు కటార్లు ఉండేవి అంకుల్, ఇప్పుడు గన్నులు కదా, లోన ఎక్కడో ఉండే ఉంటుంది. నువ్వు ఆ గన్ తీసి కాలుస్తావు అంకుల్. ఆ బుల్లెట్ తినగా రాదు అంకుల్, అది తిరుగుతా వచ్చి తగ్గుతుంది. సినిమాలో చూపించినట్టు బ్లడ్ డామని బయటికి రాదు అంకుల్. ముందు నా టీషర్ట్ కలిపి, దాని తర్వాత నా చర్మం కలిపి, దాని తర్వాత నా బ్లడ్ స్లోగా బయటకు వస్తాను. కింద పడంగానే డామని సౌండ్ అంకుల్. నీ కూతురు అక్కడ పడిపోయి ఉంటుంది. నువ్వు పరిగెత్తికెళ్ళి చూస్తావు అంకుల్, నీ కూతురు చచ్చిపోయి ఉంటుంది. కోపంగా నాయక చూస్తావు అంకుల్, నేను చచ్చిపోయి ఉంటాను. ఏం చేయగలిగారు మమ్మల్ని? ఏం పీక్కగలిగారు మమ్మల్ని? ఏమీ పీకలేదు. మమ్మల్ని ఇద్దరిని చంపడానికి జస్ట్ 1 బుల్లెట్ చాలు. జస్ట్ 1 బుల్లెట్. దాన్ని కలిస్తే నేను చచ్చిపోతాను, నన్ను కలిస్తే అది చచ్చిపోతాను, కలిసి చచ్చిపోతాను. జస్ట్ 1 బుల్లెట్. ఏంటో అంకుల్, మంచి మూడు మీద వచ్చి నువ్వేమో సీరియస్ గా మాట్లాడిచి మూడంతా చెప్పేసి ఇప్పుడు నన్ను వాగించడం అవసరమా? సర్లే వస్తాను అంకుల్, వస్తా కోటి. బాయ్ నాయనమ్మా. పదరాన్ని పెళ్లి కార్డులు ప్రింట్ చేసుకోవాలి పదా. ఏంటి నిజమా సార్? మీకు షాకింగ్ న్యూస్. ఏంటయ్యా, జాబ్ రిజైన్ చేసి అపోజిషన్ పార్టీలో చేరుతున్నావా? కాదు సార్, ఆ కేఆర్ కొడుకు బాబీ ఈసారి దేంతో లేచిపోయాడు? అదేం కాదు సార్, వాడు తిన్నగా యాదగిరి ఇంటికి వెళ్ళి. ఏంటి? అవును సార్, వాడు తిన్నగా యాదగిరి ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మాయితో మాట్లాడి క్షేమంగా తిరిగి వచ్చాడంట. ఆ యాదగిరి గడ ఏమి చేయకుండా ప్రాణాలతో వదిలేసాడా? అదే కదా సార్ షాకింగ్ న్యూస్. అయ్యి ఏదో జరుగుతోందయ్యా, నాకెక్కడో కొడుతోంది. ఎందుకైనా మంచిది మీరంతా కాస్త అలర్ట్గా ఉండే. నన్ను క్షమించమ్మా, నిన్ను తల్లిని దాని చేశాను. మావయ్య, నాకు బాబీ అంటే నిజంగా ఇష్టం. బాబీ లేకుండా నేను బతకలేను. బాబీని నాకు ఇచ్చే మావయ్య, ప్లీజ్.